నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికలకి మోడీ, అమిత్ షా వ్యూహం వాళ్ళు గెలవటమే కాకుండా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేదాన్ని క్లీన్ చేయటం కూడా 24 నుంచి 29 మధ్యలో కాంగ్రెస్ ముక్తు భారత్ కింద వాళ్ళు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఎన్డీఏలోకి ఏ పార్టీ వచ్చినా కూడా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడెక్కడ కాంగ్రెస్కి లోక్సభ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడ మిత్రుల కింద మిగతా పార్టీలన్నింటినీ కలుపుకోవటానికి వెనకడుగు వేయట్లేదు మోడీ షా ద్వయం. అందుకే మనం ఒడిశాలో కూడా బీజేడీతో చూసాం. ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చల తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకి వాళ్ళ వ్యూహాల ప్రకారం కూడా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవని రాష్ట్రాలు చాలా ఉన్నాయంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది రాబోయే ఎన్నికల్లో. అంతేకాకుండా ఇప్పటికే బీజేపీ సింగిల్గా 370 స్థానాలు గెలవాలని, ఎన్డీఏ 400 స్థానాలు గెలవాలనే ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు మోడీ షా. అలాగే జేపీ నడ్డా కూడా వెనక నుంచి ఆయన అడుగులు ఆయన వేస్తున్నాడు, ఆయన వ్యూహాలు కూడా ఆయన వేస్తున్నాడు ఉత్తర భారతదేశంలో. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఖాతా తెరవని రాష్ట్రాలు రేపు పొద్దున్న 24 లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో అసలు ఖాతా కూడా తెరవదు, గెలవదు అనేది అయితే ఒక అంచనాకు వచ్చారో ఆ రాష్ట్రాల లిస్టు ప్రకారం చూసుకుంటే మనం గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, త్రిపుర, జార్ఖండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మేఘాలయ, గోవా. సో ఇవన్నీ అయితే దాదాపు అంచనాకు వచ్చారు. ఇక్కడక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని బీజేపీ శ్రేణులు మాత్రం కొద్దిగా కష్టపడితే మహారాష్ట్రలో కూడా పొత్తులు ఏమన్నా మార్చుకుంటే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్కి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని చెప్పి అడుగులు వేస్తున్నారు. దీని ప్రకారం వాళ్ళ లెక్కలు ఏంటంటే దాదాపు ఈ రాష్ట్రాలను కలుపుకుంటేనే 310 స్థానాల పైన ఉన్నాయి లోక్సభ స్థానాలు. అట్లాగే ఇంకా యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి ఒక 400 స్థానాల్లో ఎక్కడ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకూడదు. మిగతా చోట్ల పరిస్థితులు బట్టి, పోటీ బట్టి కూడా 35 నుంచి 40 స్థానాల లోపలే కాంగ్రెస్ని బలాన్ని తగ్గించాలనే ఒక వ్యూహంతో అయితే మోడీ షా ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్డీఏలో అన్ని పార్టీలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. చూడాలి మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, 24 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది. థ్యాంక్ యూ.